స్తోత్రాలు. కుడి ఇచ్చిన అందరికి వందనాలు. సమయంలో ఒక నిమిషం బైబిల్ పాఠం నుంచి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. ఈ మాటను బట్టి దేవుని బిడ్డలమైన మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్న మాట ఏమిటంటే, మనం ఆరాధించే దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఆయన మన చెయ్యి విడువడు అంటూ ఉన్నాడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయనలో కనికరం ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈనాటి దినములలో మనుషులలో కనికరము తగ్గిపోయిన దినాలు ఇవి. ఒక తల్లి బిడ్డలను నిర్దాక్షిణ్యముగా చంపుతున్న దినాలు. అయ్యో, నా బిడ్డలే కదా, నా బిడ్డలే కదా, నా బిడ్డలే కదా, నా బిడ్డలే కదని కనికరము చూపని దినాలు ఈ దినాలు. ఆయనలో కనికరం ఉందండి. ఒక భర్త, ఒక భార్య తన కుటుంబంలో క్షేమంగా దీవించుతున్న దినాలు. అయితే ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ ఉన్నారే కానీ, ప్రేమగా ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నారు కానీ భార్యాభర్తల మధ్యలో కనికరము లేదు. ఒక భార్య ఒక భర్తను కనికరము లేకుండా చంపిస్తూ ఉంది, చంపుతూ ఉంది. ఒక భర్త ఒక భార్యను కనికరము చూపకుండా నిర్దాక్షిణంగా కనికరము చాలు లేకుండా చంపుతూ ఉన్నారు. అయితే ఎటు చూసిన స్నేహితుల మధ్యలో భార్యాభర్తల పిల్లల మధ్యలో కనికరము లేదు. ఒకరి మధ్యలో ఒకరికి కనికరము లేని జీవితంలో జీవిస్తూ ఉన్నామంటే ఈనాటి కాలంలో. ప్రియ దేవుని సంగమా, ప్రభు ఇస్తున్న మాట ఏమిటి అంటే, ఇదిగో నేను కనికరము కలిగిన దేవుడను. ఆయనలో ఏమున్నదంటే ఆయనలో కనికరం ఉంది. ఒకవేళ తన బిడ్డలు కన్నీళ్ళు పెట్టుకుంటే ఆయన సంతోషించే దేవుడు కాదండి. మన జీవితంలో బాధలు, ఇబ్బందులు, ఇరుకులు కలుగుతూ ఉంటే ఆయన చూస్తూ సంతోషించే దేవుడు కాదండి. ఆయన నమ్ముకొని ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ఎదుట ఉండి ఆయననే స్తుతిస్తూ ఆయననే కీర్తిస్తూ ఆయనే దిక్కుని, నీవు లేకపోతే నేను లేను ప్రభువా, నా సర్వస్వము నీవే తండ్రి, భూలోకములో నానుకున్నవారు నాకు తోడు లేరయ్యా, నానుకున్నవారు నా దగ్గర లేరయ్యా అని ఏ ఒక్క కుటుంబం అందరూ ఉన్నా లేనట్లుగా, అందరూ లేకపోయినా ఏడుస్తున్నట్లుగా ఎంతోమంది ఏడుస్తూ కన్నీళ్ళు పెడుతూ ఆ ప్రభు మీద ఆనుకున్న దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక మాట, నేను ఒకవేళ ఎవరు కనికరించకపోవచ్చు, ఎవరు నీ మీద కనికరము జాలి చూపలేని వారై ఉండవచ్చు,
అయితే ప్రభు అంటున్నాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే కనికరం కలిగిన దేవుడై ఉన్నాడు. కనికరం కలిగిన దేవుడై ఉన్నాడు. అయితే ప్రభు అంటున్న మాట ఏమిటి అంటే, ఇదిగో నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు. దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు. కనికరం కలిగిన దేవుడు గనక నేను ఎప్పుడు చేయి విడిచే దేవుడు కాదు. కనికరం లేని వారు చేయి విడుస్తారు. కనికరం లేని వారు నీ చేయి విడుస్తారు. నీ నాశనాన్ని కోరుకుంటారు. నీవు పాడు కావాలని కోరుకుంటారు. కనికరం లేని ప్రజలు, కనికరం లేని ప్రజలు ప్రతి ఒక్కరి నాశనాన్ని కోరుకుంటారు. అయితే మనమందరం ఆరాధిస్తున్న దేవుడు, మనము పూజిస్తున్న దేవుడు కనికరం కలిగిన దేవుడని మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి కనికరం కలిగిన దేవుడు అంటున్న మాట ఏమిటి అంటే, నిన్ను చెయ్యి విడువను, నిన్ను చెయ్యి విడువను, నిన్ను చెయ్యి విడువను. ప్రభా, నా చెయ్యి విడువను అంటున్నావు కదా, నా చెయ్యి విడువను, నా చెయ్యి నీ చెయ్యి పట్టుకుని ఉంటాను అంటున్నావు కదా. నా చెయ్యి విడువని దేవా, నాతో ఉంటున్న దేవా, నన్ను కాపాడుతున్న దేవా, నాతో వాగ్దానం చేస్తున్న దేవా, ఈ రోజున నీ పాద సన్నిధిలో మోకాళ్ళున్నానయ్యా. ఎవరు చేయి విడిచినా, ఎవరు దూరమైనా, నీవు మాత్రం మాకు దూరము కాని దేవుడు అని వాగ్దానం చేస్తూ ఉన్నావు. మమ్మల్ని నాశనము కానివ్వనని వాగ్దానం చేస్తూ ఉన్నావు. కానీ మా జీవితం మేము అనుకుంటున్నాం నాశనం అయిపోయింది. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నా బ్రతుకంతా అయిపోయింది, నా బ్రతుకంతా నాశనం అయిపోయింది, ఇక ఏమని జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎవరిని చూసుకుంటూ బ్రతకాలి, ఎవరితో నేను గడపాలి, మొత్తం అంతా సర్వస్వం సర్వనాశనం అయిపోయింది. నా కుటుంబం పాడైపోయింది, నా పిల్లలు పాడైపోయారు, నాకు ఆస్తి పాస్తులు పాడైపోయాయి, నా వ్యాపారము పాడైపోయింది, నా జీవితము పాడైపోయింది. ఇక నేను దేని కొరకు బ్రతకాలి, దేని కొరకు నేను బ్రతకాలి, ఎలా నేను జీవించాలి అని ఒకవేళ ఈ రోజున ఈ మాటలు వింటూ బాధపడుతూ కూర్చున్న ప్రియ సహోదరుడు సహోదరి, సర్వశక్తి కలిగిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను కనికరం కలిగిన దేవుడను, నీ చేయి విడవను, నిన్ను ఎడబాయి నాశనము చేయను అంటున్నాడు. అనేకులు నిన్ను నాశనం చేసే వాళ్ళు ఉండవచ్చు, అనేకుల్ని అవమానాన్ని పొందే వాళ్ళు ఉండవచ్చు, అనేకులు నిన్ను కృంగదీసే వాళ్ళు ఉండవచ్చు. అయితే ఎవరు లేరు, నేను నాశనం అయిపోతే నీవు అనుకోబాకు, నా జీవితం అంతా అయిపోయింది అనుకోబాకు. ఈ రోజున దేవుడు అంటున్న మాట ఏమంటే, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీ మీద కనికరపడి, నీ మీద జాలిపడి, నిన్ను చేయి విడవకుండా సమస్తం నీ కుటుంబం అంతయు నిన్ను వెలివేసిన, నీ ఉన్నవారు వెలివేసిన, నీ ఆత్మీయులు వెలివేసిన, నీ స్నేహితుని బంధువులు వెలివేసిన, అందరూ చేయి విడిచిన, నిన్ను చేయి విడవని దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆ దేవుని పైన నీవు ఆధారపడి ఉన్నావు. ఈరోజు అటు దేవుని పైన ఆధారపడిన ఏ కుటుంబాన్ని అన్న దేవుడు చేయి విడిచే దేవుడు కాదు. ఆయన మీద ఆధారపడిన కుటుంబాన్ని, ఏ కుటుంబాన్ని దేవుడు చేయి విడిచే దేవుడు కాదు. ఏ కుటుంబాన్ని కానీ చేయి విడిచే దేవుడు కాదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రభు అయిన దేవుని పిల్లలారా, ఎందుకు చేయి విడవడంటే, ఒక రోజున
యోబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు. గాఢాంధకారంలోనికి వెళ్ళిపోయాడు. ఇదిగో యోబు గ్రంథం 23:17 వచనంలో చూద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం. యోబు గ్రంథం 23. బైబిల్ ఉన్నవారు తెరిచినట్లయితే యోబు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అంధకారము కమ్మియుండినను, గాఢాంధకారము నన్ను కమ్మియుండినను, నేను నాశనము చేయబడి ఉండలేదు. హల్లెలూయా. గాఢాంధకారం కమ్మింది. భయంకరమైన శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. గాఢాంధకారం కమ్మింది. గాఢాంధకారం. నా జీవితంలో గాఢాంధకారం కమ్మిందయ్యా. ఈ గాఢాంధకారములో కమ్మి ఉండగా, ఈ గాఢాంధకారము అంటే భయంకరమైన కటిక చీకటి, అంధకారము, గాఢాంధకారము, ఎవరు కనిపించలేని స్థితి, ఎవరు కానరాని స్థితి. ఈ రోజున నీ జీవితంలో నానుకున్నవారు లేరా? ఎవరు నీకు కనిపించడం లేదా? అందరూ ఉన్న గాఢాంధకారంలో ఉన్నావా? ప్రభు అంటున్న మాట ఏమిటంటే, గాఢాంధకారంలో నేను నాశనము చేయబడి ఉండలేదు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఈయన ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు? ఇదిగో సర్వశక్తి కలిగిన యేసయ్య మీద ఆధారపడి ఉన్నాడు. సర్వశక్తి కలిగిన, కనికరం కలిగిన దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు. అయ్యా, ఈ లోకానికి కనికరం లేకపోవచ్చు. అయ్యా, నా జీవితంలో అందరినీ నాశనం చేస్తూ ఉన్న సాతానుకు కనికరం లేకపోవచ్చు. అయ్యో, ఒంటరిగా బ్రతుకుతున్న యోబు మీద ఇదిగో సాతాను పడిన వల ఏమిటంటే కనికరం లేదు సాతానుకు. సాతాను ప్రతి ఒక్కరిని నాశనం చేస్తుందండి. సాతానుకు కనికరం లేదండి. మనం ఆరాధించే దేవునికి కనికరం కలిగిన యేసయ్య. అయితే ఒక రోజున ఈ భయంకరమైన స్థితిలోనికి పడగొట్టడానికి గల కారణం ఏమిటి అంటే, సాతానుకు కనికరం లేదు మనుషుల మీద. వాడికి కనికరం లేదు, దయాదాక్షిణ్యం లేదు, ప్రేమ లేదు. సాతానుడు వచ్చాడని కుటుంబాన్ని అంతా చల్లాచెదరు చేశాడు. నీ కుటుంబం చల్లాచెదరైపోయిందా? అందరూ చనిపోయారండి, చల్లాచెదరైపోయింది. ఆస్తిపాస్తులు అన్ని నష్టమే, సమస్తం నష్టంలోకి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి. పిల్లలను పోగొట్టుకున్నాడు ఒక ప్రక్కన, సమస్త ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాడు, గాఢాంధకారంలోనికి వెళ్ళిపోయాడు. అయినా నాశనము చేయబడలేదు యోబు. ఈ రోజున ఎవరు లేకపోయినా పర్వాలేదు, నన్ను కనికరించే స్నేహితులు లేరే, నన్ను కనికరించే భార్య లేదే, నన్ను కనికరించే వారు లేరే అని ఒకవేళ ఈ రోజున భయంకరమైన స్థితిలో నీవు ఉన్నావా? ప్రభు మాట్లాడుతున్న ఒకే ఒక మాట, ఎవరు కనికరించకపోయినా కనికరం కలిగిన యేసయ్య ఒకరు ఉన్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ దేవుడు నిన్ను చెయ్యి విడవడు, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నాశనము చేయడు. నీ పరిచర్యనైనా, నీ సేవనైనా, నీ జీవితమునైనా, నీ కుటుంబమునైనా, నీ పిల్లలనైనా, నిన్నైనా, నన్నైనా, ప్రతి పరిచర్యను, ప్రతి కుటుంబాన్ని ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదు, నాశనము చేసే దేవుడు కాదు. సాతానుకు కనికరం లేకుండా కలవరం కలిగించింది. సాతాను కనికరం లేని సాతానుడు కలవరం పెట్టింది. కనికరం లేని సాతానుడు కలవరం చెందించాడు. అయితే యోబు అంటున్న మాట ఏమిటి తెలుసా? నా విమోచకుడైన యేసయ్యను ఒక రోజు నేను చూస్తాను. నాకంటూ ఒక కనికరం కలిగిన దేవుడు ఉన్నాడు. నాకు కనికరం కలిగిన దేవుడు ఉన్నాడు. ఈ రోజున మనకెందుకు లేదు అటు విశ్వాసం? ఈ రోజున మనకుంది అటు విశ్వాసం. ఈ రోజున మనకుంది ఆ విశ్వాసం. అందరూ కోల్పోయారని, అందరూ సమస్తం వెళ్ళిపోయారని, అయ్యో నా పరిచర్లు ఎవరు లేరే, అయ్యో నాకు సహకరించేవారు ఎవరు లేరే,
అయ్యో నాకు అనుకున్న వారు ఎవరు లేరే అని ఒకవేళ ఈ పరిచర్యలో కానీ, నీ పరిచర్యలో కానీ, నీ కుటుంబంలో కానీ సహకరించేవారు లేకపోవచ్చు, నీ కనిపించేవారు లేకపోవచ్చు. గాఢాంధకారం నీకు కూడా కమ్మిందా? గాఢాంధకారం నీకు కూడా కమ్మిందా? బగబగ మండుచున్న సూర్యుని కూడా ఒక రోజున గ్రహణం ఉందని నమ్ము. అగ్నిగోళంలాగా మండుచున్న సూర్యుని కూడా ఒక రోజున గ్రహం పడుతుందండి. గాఢాంధకారంలో చీకట్లోకి వెళ్ళిపోవలసిందే. ప్రకాశిస్తున్న చూడు, లోకానికంతా నేనే వెలుగునని విర్రవీగుచున్న అటువంటి సూర్యునికి కూడా ఒక రోజున గాఢాంధకారం, చీకటి కమ్మింది. ఈ రోజున ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుడు కూడా కనికరం కలిగిన దేవుడు. నీ జీవితంలో ఒక వెలుగు వెలిగినా కూడా, ఒక ప్రకాశవంతంగా కనబడినా కూడా, దేదీప్యముగా వెలిగినా కూడా, ఈ రోజున నీ జీవితంలో చీకటి కమ్మిందా? కమ్మయ్యా. కరు చీకటి నీకు కమ్మినట్లయితే సహాయము దయచేసే దేవుడు అంటున్న మాట ఏమిటి అంటే, నేను కనికరము కలిగిన దేవుడు. హల్లెలూయా. నేను కనికరం కలిగిన దేవుడను, నీ చీకటి నేను తొలగించే దేవుడను. గాఢాంధకారము కమ్మినను నాశనము చేయబడి ఉండలేదండి. ఎందుకంటున్నాడు ఈ మాట? అదే 23వ అధ్యాయం యోబు గ్రంథం 11వ వచనం. నా పాదములో ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, నా పాదములో ఆయన అడుగు జాడలు నడిచెను. ఈ రోజున ఒక వ్యక్తి గాఢాంధకారంలో కమ్మిన, కటిక చీకటి కమ్మిన, భయంకరమైన కష్టాలు కలిగిన, సమస్తాన్ని పోగొట్టుకున్న యోబు అంటున్న మాటకి ఏమిటంటే, నేను గాఢాంధకారములో కమ్మినా కూడా నేను నాశనం ఎందుకు చేసిబడి ఉండలేదు. గాఢాంధకారం కలిగినా కూడా నేను ఎందుకు నాశనము కాలేదనుకున్నావు? దేవుడు చూస్తున్న దేవుడు, నేను నా జీవితాన్ని, నన్ను, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని సకలము ఆశీర్వదించగలడు, నన్ను దీవించగలడు, నన్ను కాపాడగలడు. ఒక నమ్మకం యోబుకు. నీ జీవితంలో అటు నమ్మకం ఉందా? నీ జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని గాఢాంధకారములు కమ్మినా, ఇదిగో నేను ఆయన అడుగు జాడలు నేను విడవను, ఆయన అడుగు జాడల్లో నేను నడుస్తాను, ఆయన అడుగుల్లోనే నడుస్తాను, ఆయన నడిపింపులో నేను నడుస్తాను, ఆయనతోనే నడుస్తాను, నాకెవరో అవసరం లేదు. సమస్తము నానుకున్న వారందరూ నన్ను విడిచిపోయినా, నానుకున్న వారందరూ నన్ను వదిలేసిపోయినా, నన్ను అవమానించిన, ఇదిగో నేను మాత్రం ఆయన అడుగు జాడల్ని నడుస్తాను, ఆయన అడుగుల్లోనే నేను నడుస్తాను, ఆయన నడిపింపులో నేను నడుస్తాను, ఆయనతో నేను ఉంటాను. నాకు ఈ లోకం అవసరం లేదయ్యా. వ్యాధి కలిగిన, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, మరణకరమైన బాధల్లో పడుతూ ఉన్నాడు, మరణాంధకారంలోనికి వెళుతూ ఉన్నాడు. అయినా కూడా విశ్వాసము తగ్గలేదండి, ప్రార్థన తగ్గలేదండి. ఎందుకంటే నన్ను కనికరించే దేవుడు ఒకరు ఉన్నారు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ దేవుడు ఏదో ఒక రోజు నా పైన కనికరం చూపుతాడు, కనికరము చూపి నన్ను ఆశీర్వదిస్తాడు. ఒక నమ్మకం. ఈరోజు నాటి విశ్వాసంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రియ దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభు అంటున్న ఒకే ఒక మాట, ఆయన అడుగు జాడలు నువ్వు నడవగలిగితే, ఆయన అడుగు జాడలో మనం నడవగలిగితే, ఒకవేళ మనకు గాఢాంధకారము కమ్మినా, మన కుటుంబాలు, మన జీవితాలు నాశనము చేయబడవు. హల్లెలూయా. మన కుటుంబాలు నాశనము కావు, మన ఆత్మీయ జీవితము నాశనం కాదు, మనం చేస్తున్న ప్రార్థన నాశనము కాదు, మనలో ఉన్న విశ్వాసము నాశనము కాదు. అయితే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా,
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా కనికెరగలిగిన దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసయ్య అడుగు చాడల్లో నేను ఈరోజు నడుస్తాను. అందరూ చేయి విడిచిన చేయి విడవని దేవుడు ఒకరు ఉన్నారు. లోకంలో తిరుగుతున్న సాతానుకు కనికరమ లేకుండగా నా కుటుంబం, నా జీవితం, నా మందిరమును, విశ్వాసులను నాశనం చేశాడు. అయినా పోగొట్టుకున్న ఆశీర్వాదం మరొకసారి ఇవ్వడానికి, పోగొట్టుకున్న ఆశీర్వాదం మరొకసారి ఇవ్వడానికి ఆయన అడుగు జాడలు నడవగలిగితే, ఆయనతో నడవగలిగితే, ఆయనను ప్రేమించగలిగితే, ఆయనతో నివాసము చేయగలిగితే, ఆయన అడుగు జాడలు, భర్త అడుగు జాడల్లో భార్య నడిస్తే ఆ కుటుంబానికి క్షేమం. భార్య భర్త అడుగు జాడలు నడిచి, భర్త దేవుని సంఘమును నడిస్తే అందరూ దేవుని అడుగు జాడలు నడిచిన కుటుంబం అంతయు ఆ కుటుంబానికి క్షేమం. ఈ రోజున దేవుని ప్రియబిడ్డలారా, ఎంత ప్రేమ ఉంటే ఒకరి అడుగు జాడలో ఒకరు నడుస్తారండి. ఒకరి అడుగు జాడలో ఒకరు నడవాలంటే ఎంతో ప్రేమ ఉండాలి. అలాగా యేసును ప్రేమించగలిగి, యేసుతో నివాసము చేసి, యేసుతో జీవించి ఆయన అడుగు జాడలో మనం నడవగలిగితే, ప్రభు అంటున్నాడు, నేను కనికరంగా కలిగిన దేవుని అడుగు జాడలు నడుస్తున్నా, నిన్ను నాశనం కానిస్తానా? నా అడుగు జాడలు నడుస్తున్నా, నిన్ను కనికరించకుండా ఉంటానా? నా అడుగు జాడలు నడుస్తున్నా నీ కుటుంబాన్ని నాశనం చేస్తానా? నా అడుగు జాడలు నడుస్తున్నా నీ జీవితాన్ని నేను పాడు చేస్తానా? నా అడుగు జాడలు నడుస్తున్నా నిన్ను నేను చేయి విడుస్తానా? అందరూ చేయి విడిసినా నేను చేయి విడవని దేవుడను అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ చేయి విడవచ్చు, మనం ఆరాధించే దేవుడు చేయి విడవడు. ఆయన నీకంటూ నెమ్మదినిచ్చే రోజు ఒక రోజు ఉంది. ఎప్పుడు? నీవు నేను అందరం కలిసి ఆయన అడుగు జాడలలో నడిచినప్పుడు, ఆయనతో నడిచినప్పుడు ఆయన మన మీద కనికరం ఉంచుతాడు. ఆయన మనపైన జాలి ఉంచుతాడు. ఆయన మన చేయి పట్టుకుంటాడు. ఆయన మనల్ని ఆశీర్వదించి చేయనివాడు. జిగట కలిగిన దొంగల ఊబిలో నుంచి కూడా ఆయన పైకి లేబనెత్తగలిగిన సమర్థుడు. గణాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. కారణమేంటి? నన్ను చేపట్టుకున్న దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసు అని ఒక ధైర్యముగా చెప్పగలిగిన మనసు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ఆరాధించినప్పుడు, ఆయన అడుగు జాడల్లో మనం నడిచినప్పుడు, ఆయనతో మనం నివాసము చేసినప్పుడు, ఆయనతోనే మనం ఐక్యమైనప్పుడు, ఆయనలోనే మనం ఉన్నప్పుడు, ఆయనతోనే మనం జీవించినప్పుడు, ఆయనతోనే ఎల్లవేళలా ఆయనతోనే మనం సహవాసం చేసినట్లయితే మన కుటుంబాలకు సమాధానం కలుగుతుంది. ఆయనతో సహవాసం చేసిన ఎడలా మన కుటుంబాలకు సమాధానం. ఆయనతో సహవాసం చేస్తే మన కుటుంబాలకు నెమ్మది. ఆయనతో సహవాసం చేస్తే మన జీవితాలకు ఆశీర్వాదం. ఈ రోజున దేవుని నమ్ముకున్న దేవుని ప్రియ బిడ్డలారా, ఆయనతో సహవాసం చేద్దాం. ఆయన అడుగు జాడలు నడుద్దాం. కనికరం కలిగిన యేసయ్య మన కుటుంబాలను విడిచిపెట్టే దేవుడు కాదు. మన కుటుంబాలను చేయి విడిచే దేవుడు కాదు. మనల్ని కాపాడే దేవుడు, మన ఆశీర్వదించే దేవుడు. గనుక ఈనాటి నుంచి ఈ ఉపవాస ప్రార్థన 2వ రోజున ఆయన కనికరం కలిగిన దేవుడు గనుక ఆ కనికరం కలిగిన దేవుని అడుగు జాడల్లో మనము నడిచినట్లయితే మనని దేవుడు చేయి విడువడు. మనను కనికరించి కాపాడి మరొకసారి యోబుకు రెండింతల ఆశీర్వాదం. ఆయన మాట విన్న వారికి రెండింతల ఆశీర్వాదం. ఆయన మాట విన్న వారికి, ఆయన అడుగు జాడలు నడిచిన వారికి రెండింతల ఆశీర్వాదం. ఈరోజు రెండింతల ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం కదా. ఆయన అడుగు జాడలు నడుద్దాం. ఆయనతో నివాసం చేద్దాం. ఆయనతో ఉందాం. ఆయనతోనే ఉంటూ, ఆయనతో నివాసం చేసి, ఆయనతో ఎల్లప్పుడూ ఉండి మనమందరం ఆయనతోనే ఉండాలని ప్రభు పేరుతో కోరుతూ ఉన్నాను. ఈ రోజున ఆయనతో నివాసం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు నేను ఆయన అడుగు జాడలో నడిచి ఆయనతోనే కలిసి ఉండాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మంచిది.